అందరికీ నమస్కారం. శివ పంచాక్షర స్తోత్రాన్ని ఎప్పుడైనా పఠించవచ్చు, కానీ ఇది ముఖ్యంగా కష్ట సమయాలలో రక్షణ కోసం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం అది సాధించడానికి ప్రయోజకరంగా ఉంటుంది. శివుని పట్ల భక్తిని పెంచుకోవడానికి దీనిని ప్రతిరోజు పఠించవచ్చు. అయితే పంచాక్షర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వలన జీవితంలో శాంతి, శ్రేయస్సు మరియు స్థిరత్వాన్ని అయితే మనం పొందవచ్చు. ఒత్తిడిని, భయం మరియు ఆందోళన సమయాలలో స్తోత్రం పఠించడం వల్ల ఒక ఓదార్పు మరియు బలం కూడా లభిస్తుంది. అలాగే కొన్ని కొత్త ప్రయత్నాలలో విజయం సాధించాలి అనుకున్నప్పుడు అదృష్టం వల్ల కూడా కలిగే ఒక మంచి ప్రయత్నంగా కూడా మనం శివ పంచాక్షరి స్తోత్రాన్ని నమ్మవచ్చు. మహాశివరాత్రి, సోమవారాలు వంటి మంచి రోజులు, పండుగలలో, ఇతర శుభ సందర్భాలలో శివుని ఆశీర్వాదాలను పొందడానికి దీనిని తరచుగా పఠిస్తూ ఉంటారు. అలాగే హృదయపూర్వక పారాయణం ఒకరి కోరికలు మరియు ఆకాంక్షలు నెరవేర్చుకోవడంలో సహాయపడుతుంది అని ఒక పెద్ద నమ్మకం. శివ పంచాక్షరి స్తోత్రం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగారాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చరిచ్చతాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందారముఖ బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమహాప్నోతి శివేన సహ మోదతే.